మిషన్ భగీరథ నిబంధనలు సడలించాల్సిన పరిస్థితి ఉందని, స్థానిక సంస్థల్లో మిషన్ భగీరథ వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రత్యామ్నాయ చర్యల కోసం ఎలాంటి అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిందని, వెంటనే వీటిని సడలించి స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ఒక డొల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అస్తమానం లీకేజీలు, రిపేర్లు, మరమ్మతులు ఇవే ఉంటాయని అన్నారు. ఒక చోట రిపేరు ఏర్పడితే 10 గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోతుందని, ఇదేమి మిషన్ భగీరథ అని అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎన్నో ప్రగల్భాలు పలికిందని, మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు సరిపోయినన్ని నీళ్లు సరఫరా చేస్తామని చెప్పి ఈ రోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే వాస్తవాలు అర్థమవుతాయని విమర్శించారు. కొత్తూరు మున్సిపాలిటీకి చాలా కాలంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదని, అసలు వీటి నిర్వహణ పద్ధతులు సక్రమంగా ఎలా నిర్వహిస్తారో ఎవరికి అర్థం కాలేదని నిలదీశారు. మిషన్ భగీరథ ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే స్థానిక సంస్థల్లో స్వతహాగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఉండాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నీటి ఎద్దడి నివారణకు బోర్లు వేసుకోవాలన్నా, పైప్ లైన్లు వేసుకోవాలన్నా అనేక నిబంధనలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఇష్టానుసారంగా సరే వాళ్ళకి నచ్చిన పద్ధతి చేసిరుగానే అది అస్తవ్యస్తంగా ఉంది. ఒక డొల్లా పథకం అదంతా. వాళ్ళ లోకల్ బాడీస్లో ఉన్న ప్రజాప్రతినిధులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏదన్నా వాళ్ళ సోర్సు ఉపయోగించి డ్రింకింగ్ వాటర్ ఎగ్జిస్టింగ్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కూడా వాడదామంటే కూడా ఇబ్బంది ఉంది. ఈరోజు కొన్ని రిస్ట్రిక్ట్లు తెచ్చింది గత ప్రభుత్వం. బోర్లే వేయద్దు, మిషన్ భగీరథ వచ్చింది, ఇదో అద్భుతము, ఇదేదో కథలు చెప్పిరని. అంటే ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చేతిలో కూడా మెయింటెనెన్స్ చేద్దామంటే కూడా వాళ్ళ తన ప్రత్యేకంగా ఒక డబ్బులు లేవు. ఇవాళ ఆ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, మండల పరిషత్లు కానీ ఏమైనా తీసుకొని చేద్దామంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్కేర్ సీట్ వస్తుంది. వాళ్ళ మా దగ్గర కూడా ఎన్నోసార్లు నేను ఫస్ట్ టైం వస్తుండగానే ఆర్డబ్ల్యూఎస్ పిలిచే మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇప్పటి వరకు చెప్తారు, పెద్ద గొప్పలు చెప్తారు సార్. ఇప్పుడు గ్రామాలల్లో ఇవ్వాల వరకు కూడా ఎన్నో తండలు నోచుకోలేయాల మిషన్ భగీరథ వస్తుందని చెప్పి. ఇవాళ మేము వచ్చినాక కూడా తమరు కూడా తెలుసు, స్పెషల్గా ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ కూడా డబ్బులకి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పర్మిషన్లన్నా, ఆ రిస్ట్రిక్షన్ సడలింపు చేయండి. లోకల్ బాడీస్లలో వాళ్ళు ఎవరు సోర్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా డ్రింకింగ్ బోర్లు వేసుకుంటారు. ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఉన్నాయి, వాడుకుంటారు. మిషన్ భగీరథ అనేది మెయింటెనెన్స్ కాదు. ఇవాళ కొత్తూరు మున్సిపాలిటీ ఉంటుంది సార్ మన దగ్గర. ఆ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు మనం మిషన్ భగీరథ నీళ్ళే ఇప్పటి వరకు పెద్ద గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ అది కాదు. ఇవాళ బేషరతులకు పోలేదు మేము, కానీ పని ప్రజలకు నిజంగా ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్ట్ తీసేయాలి. ఒకటి ఎవరు మెయింటైన్ చేయాలనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు లీకేజీలు అవుతున్నాయి, ఒక దగ్గర మధ్యలో లీకేజీలు అవుతున్నాయి. ఆ లీకేజీలు అయినప్పుడు 10 గ్రామాలకు నీళ్లు పోతలేవు. 10 గ్రామాలకు ఒక దగ్గర లీకేజ్ అయితే 10 గ్రామాలకు నీళ్లు సప్లై అవుతలేవు. చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు తోవుడే ఉంటుంది, అది మూసుడే ఉంటుంది, తోవుడే ఉంటుంది. కానీ ఆ యొక్క సమస్య ఒక కాంట్రిక్ట్గా ఆ సమస్య తీర్తలేదు. కాబట్టి దీని మీద సపరేటు మీరందరూ కూడా చర్చ పెట్టాలి. దీని మీద మిషన్ భగీరథ మీద మీరు లోకల్గా కూడా తమరు కూడా దీని మీద స్పెషల్గా రివ్యూ చేయాలి సార్. ఈ జనరల్ బాడీలో ఉన్న ఐటెంలను అటెండ్ అయ్యి ఇది క్లియర్గా మనం సాల్వ్ చేయలేము. కాబట్టి జడ్పీ చైర్మన్ గారు కూడా ఒక్కరోజు మా దగ్గరకు వచ్చింది. జడ్పీ చైర్మన్ గారు నేను ఒక కార్యక్రమానికి పోయినాం. తమకు తెలుసు, జడ్పీ చైర్మన్ గారు కూడా తెలుసు విషయం. ఒక గురుకుల పాఠశాలకు వాటర్ లేదు. ఎంత అవసరమో 2 lakhs అవసరం. 2 lakhs అవసరం అంటే దాని కనెక్టివిటీ నీకు పైప్ లైన్ కనెక్టివిటీ పోతే గురుకుల పాఠశాల స్కూల్ పిల్లల రెసిడెన్షియల్ స్కూల్కు వాటర్ లేకపోతే 2 నెలల సంది లేకపోతే నేను ఒక డోనర్ అరేంజ్ చేసి పైప్ లైన్ ఇప్పించేసి. అది పెద్ద పని కాదు 2 lakhs. కానీ చిన్నవి కూడా కొన్ని రిస్ట్రిక్ట్లను తొలగించండి, లోకల్ బాడీస్ కన్నా అప్పచెప్పండి. మెయింటెనెన్స్ క్లారిటీ ఎవరు చేయాలి, మిషన్ భగీరథ మెయింటెనెన్స్ ఎవరు చేయాలి అనేది ఒక క్లారిటీ కూడా మీరు ఆదేశాలు పీల్చాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను.